పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ అవగాహన సదస్సులో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో 30% ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్, విద్య, ఆరోగ్య, రవాణా ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్పై అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, అలాగే కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ, పెద్దపల్లి ఏసీపీ కృష్ణతో పాటు వివిధ విభాగాలకు చెందినటువంటి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ నుంచి ఎంబీఐ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేడం కూడా రావడం జరిగింది సార్. 4 డిపార్ట్మెంట్లు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, మన హెచ్కేఆర్ నుంచి కూడా సిబ్బంది రావడం జరిగింది సార్. ఎంబీఐ గారు ఇక్కడ రావడం జరిగింది సార్. ఈ కార్యక్రమానికి సంబంధించి మన ముఖ్య అతిథి గారికి పుష్పగుచ్ఛాలు ఇవ్వాల్సిందిగా మన గౌరవ పెద్దపల్లి ఏసీపీ సార్ని కోరుతాం. అంజయ్య నెక్స్ట్. రమ్య. పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి పిలిస్తే ఈరోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా, అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసెంజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి.
మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటది. ఎంత తప్పు ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు, కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, కరోడ్ రూపీస్ ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు బలం ఉంది. ప్రభుత్వంకి మీరే ఫేస్ ఉన్నారు. ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి. అవగాహన ఉండాలి, అవగాహనతో సహా యాక్షన్ ఉండాలి. ఎక్కడ ఉండాలి, డ్రైనేజ్ ఎక్కడ ఉండాలి. కొన్ని కేసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్ చేసిన పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అది మనకు అనుభవం. కొంచెం రోడ్ చేంజ్ చేసిన, లైటింగ్ ఇచ్చిన, కర్వ్ వైడన్ చేసిన, ఆ పరిస్థితిలో నా రిక్వెస్ట్ ఉంది అందరు అధికారితో, దయచేసి ఆలోచన చేయండి. ఈ పరిస్థితిలో మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఉంటే ఏదో ఒక నష్టం జరిగితే మీకు ఎంత తప్పు ఉంటుంది. సో దయచేసి ప్లానింగ్ చేసిన టైంలో ట్రాఫిక్ సేఫ్టీ, సెక్యూరిటీ హై ప్రయారిటీలో ఉండాలి. కొంత అటిట్ చేసి ఇక్కడ మాకు భూమి అంటే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం లెఫ్ట్ చేసేస్తాము, రైట్ చేసేస్తాము, అప్పుడు మీరు కొంచెం సేవ్ చేశారు డబ్బు, లేకపోతే మీ ఎనర్జీ సేవ్ అయింది. కానీ ఫర్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ అక్కడ ఉన్న నష్టం, ప్రాణ నష్టంకి కారణం ఇండైరెక్ట్ గా మీరే. ఎందుకు మీరు తెలిసినప్పుడు కూడా ప్లానింగ్ లో ఇది బైపాస్ చేశారు. సో ప్లీజ్ డోంట్ కట్ కార్నర్, ఎస్పెషలీ ది సీనియర్ లెవెల్ ఆఫీసర్స్. ప్లానింగ్ స్టేజ్ లో, డిజైనింగ్ స్టేజ్ లో డెఫినెట్లీ సెక్యూరిటీకి దృష్టిలో పెట్టి మీరు మీ లెవెల్లో మంచి ఆలోచనతో చేయండి. తర్వాత కానీ ఫైర్ లో కంటిన్యూస్లీ మధ్య మధ్యలో కర్ర పెడుతూ ఉండాలి. ఉంటేనే ఒక 10 సంవత్సరం ఈ విధంగా